గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉపస్థితించిన మన శాసనసభ్యులు ఆర్జీవి శ్రీనివాస్ గారికి స్వాగత సమాజం కలుగుతున్నామండి. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు చెంచిరెడ్డి గారికి, అదేవిధంగా బాలమురళి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇచ్చేసిన పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది 2వ సీజన్ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్. దీనికి నితిన్ వర్మ, అదేవిధంగా మూర్తి Captains, please come forward. Team nuva. This heads, this tails amma. Okay. Heads. ఏంటి ఏం కావాలి? చెప్పాలా అన్ని? బ్యాటింగ్ RCC won the toss and elected to bat. ఆర్సీసీ మురళి గారు కొంచెం అనుకోండి. దాని దగ్గర ఉన్నారు. అలా కంటిన్యూ చేస్తున్నారు. గుడ్. ఓకే సార్. పాపాలనుకో ఏదైనా అనొచ్చు. ఇది డిఫెన్స్ అక్కడ ఒక కంగారు. బా బ్యాటింగ్ అండి. మామూలుగా ఆడతారు కదా. బా లెగ్స్ మీద మాత్రం ఏకంటారా బాబు. మన స్పోర్ట్స్ హబ్ గా కూడా ఉంది. నేను ఎప్పుడు కూడా యూత్ సార్. ఈ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ గురించి వారిని మాట్లాడుస్తూ కూర్చున్నాం. ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎస్పీ చెంచిరెడ్డి గారు, నాతో పాటు విచ్చేసిన మరొక డిపార్ట్మెంట్ అధికారి కుమార్ గారికి, సభ ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు మా కూటమి కీలకమైన నేత సోమ్ వీర్రాజు గారి యొక్క ప్రియ శిష్యుడు, బలహీన వర్గాల యొక్క ప్రతినిధిగా ఉన్న సాయి గారికి, అలాగే సోదరులు జేకే గారికి, మురళి గారికి, విచ్చేసిన మీడియా వారికి, క్రీడాకారులకి అందరికీ నమస్కరించుకుంటూ, నేను డిపార్ట్మెంట్ వారు ఎవరికైనా మైక్ ఇస్తే చాలా స్ట్రిక్ట్గా అలర్ట్గా 2 మాటలు మాట్లాడేసి అటెన్షన్ స్టాండర్డైజ్ అని చెప్పి క్లోజ్ చేస్తారేమో అనుకున్నాను. కానీ మా అధికారి ఏఎస్పీ గారు మాట్లాడిన విధానం చూస్తే రాజకీయంగా ఎక్కడో కొడతా ఉంది నాకు. తర్వాత ఏదైనా ఆయన వాడుకుంటే ఎలా ఉంటుందా అని. ఎందుకంటే ఆయన అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడగలిగే వ్యక్తులు సమాజంలోకి కావాలి, యువతకి చెప్పగలిగే వ్యక్తులు కావాలి. ఎందుకంటే మైక్ ఇచ్చిన తర్వాత యువతకి మీరు బాగా ఆడండి, మీరు మంచినీళ్ళు తాగండి, ఎండ ఎక్కువగా ఉందన్న దానికన్నా సందర్భానికి అనుగుణంగా అక్కడ ఉన్న పరిస్థితుల్ని, అక్కడ ఉన్న కార్యక్రమాన్ని అనుసంధానం చేసుకుంటూ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడం అన్నది కాస్త క్లిష్టమైన పనే. సార్ చాలా సులువుగా చేశారు. అందుకనే అన్నమాట ఎనీ టైం వెల్కమ్ సార్. అలాగే సోదరు జేకే, ఆయనకి టోర్నమెంట్ పెట్టడంలోని ఆయన కానీ మురళి కానీ చూపించిన ఉత్సాహం నన్ను నిజంగా కూడా నాకు కొన్ని అప్పులు ఉంటాయి. అప్పు ఇచ్చినోడు కూడా అంత అలా తవ్వరలేదు నన్ను. వీళ్ళిద్దరు తవ్విన విధంగా నన్ను అప్పిచ్చినోడు కూడా ఇప్పుడు నన్ను జీవితంలో తవ్వరలేదు. అన్నయ్య గ్రౌండ్ ఎప్పుడు ఇస్తావు, గ్రౌండ్ ఎప్పుడు ఇస్తావు. నేను ఎస్పీ గారు చేసేవాను, ఆయనేమో సార్ ఏ కంటిగా ఆడేశారు సార్, గడ్డి అంతా చచ్చిపోయింది సార్, కాస్త ఈనివ్వండి, బతకనివ్వండి, తర్వాత మళ్ళీ ఈలే కదా ఆడుకునేదాన్ని. చెప్పినా మళ్ళీ వచ్చాడు, అన్న గడ్డి బాగానే మొలిసేసింది అన్న, ఎప్పుడు ఇస్తావు గ్రౌండ్, ఆగ్రా కొంచెం అని చెప్పి ఎస్పీ గారు నేను తవ్వుతుంటే సార్ నీకు నా వల్ల కాదు, మీరు ఎప్పుడు మొదలు పెడతారో మొదలు పెట్టేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా ఈ సందర్భంగా
ఎస్పీ గారికి కూడా మనస్ఫూర్తిగా మన అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడలకి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ఎప్పుడూ లేని విధంగా మనం 14 crores తోటి ఈ యొక్క విఎల్పురం లారీ స్టాండ్లో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ టెండర్ అయిపోయింది. అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఫేజ్ 2, ఫేజ్ 3కి కావాల్సిన 13 crores కూడా మరలా ఖేలో ఇండియాలోని గౌరవ ఎంపీ గారు శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. అది కూడా ఒక 3-4 నెలల్లో టెండర్లు పిలిపించుకొని అది కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అతి దగ్గరలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్, అంటే భారతదేశం అంతా కూడా రాజమహేంద్రవరం వైపు చూసే విధంగా ఒక ప్రపంచ స్థాయి క్రీడని రాజమహేంద్రవరం ఒక వేదికగా నిర్వహించుకుంటా ఉన్నాము అని అంటే ఇది రాజమహేంద్రవరంలో ప్రతి ఒక్కరికి గర్వకారణం. అంటే గతంలో రాజమహేంద్రవరం పేరుని ఏ విధంగా తీసుకెళ్లారో మనం చూసాం. ఎక్కడికి ఎటు వెళ్ళినా మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న పేరు నుంచి ఈ రోజు క్రీడా హబ్ గా రాజమహేంద్రవరం వెళ్తా ఉందన్నది మనందరికీ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి గర్వించదగ్గ విషయం. తప్పకుండా నేను దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా చాలా ఆలోచించి పెట్టాను. వేర్ కల్చర్ మీట్ స్పోర్ట్. సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరం దాన్ని ఒక క్రీడా హబ్ గా క్రీడ అనుసంధానం అయితే ఏ విధంగా ఉంటుంది, సంస్కృతి క్రీడ అన్నది మన అతి దగ్గరలో చూపించుకోబోతా ఉన్నాం. అలాగే క్రికెట్ పరంగా కూడా మన స్టేడియం అన్నది మన అందరికీ కూడా అది కళ అలా ఉండిపోయింది. అది కూడా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తప్పకుండా తీసుకుంటాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సానా సతీష్ గారు దాని మీద శక్తి వంచన లేకుండా కృషి చేస్తా ఉన్నారు. ఆయనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అతి దగ్గరలో దాన్ని కూడా ఏ విధంగా ఆచరణలో పెట్టగలుగుతామన్న దాని మీద కూడా మీ అందరితో చర్చించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని తెలియచేస్తూ, టెంపరేచర్ చాలా హై ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైనా మార్నింగ్ 6 ఆ టైం స్టార్ట్ చేసుకొని కాస్త ఎండ పడకుండా క్రీడాకారులు అందరూ ఆడగాలని, ఎనఫ్ హైడ్రేషన్ చేసుకోవాలి మీరు అందరూ కూడా అని కోరుకుంటూ మరొకసారి ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు జయకిషన్ సింఘానియా. మేము ఈ ఎస్పీ గ్రౌండ్స్లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో మొదలుపెట్టాం ఇవాళే. ఇది టోటల్గా 1.5 month 2 months టోర్నమెంట్ నడుస్తుందండి. ఇందులో 18 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రాజమండ్రిలో ఉన్న ప్లేయర్స్ని బయటికి తీసుకొచ్చి అసోసియేషన్ కంట్లో పడాలని చెప్పి మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తాం. సీజన్ 1 కూడా మేము చాలా సక్సెస్ఫుల్గా చేస్తాం. అందులో కూడా అసోసియేషన్ వచ్చి ప్లేయర్స్ని ఇక్కడ నుంచి పిక్ చేసుకున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. మేము దీన్ని మళ్ళీ ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని చెప్పి వాసన్ని మేము అడగడం జరిగింది. ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. సో ఇవాళ మేము మొదలుపెట్టి 1.5-2 months వరకు ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తాం. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్ అండ్ టీమ్స్. మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఆదిరెడ్డి వాసు గారు ప్రెజెంట్స్ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్ ఇవాళ నుంచి ఇనాగ్రేట్ అవబోతుంది. దీంట్లో 18 టీమ్స్ పాల్గొంటున్నాయండి. నిర్విరామంగా 2 నెలలు ఇది జరగబోతుంది. అన్ని రకాల కార్పొరేట్స్ నుంచి కానీ యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో కాన్సన్ట్రేటెడ్గా ప్యాషన్తో నిర్వహిస్తున్న జయకిషన్, మిథున్ అండ్ టీమ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్పోర్ట్స్ అనేది ఎంతో ఉత్సాహకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే అంశం. స్పోర్ట్స్లోనే ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలు, విజయాలు, అపజయాలని తట్టుకునే శక్తిని కానీ నేర్పించే అంశం. సో ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సమ్మర్ సీజన్లో పిల్లల్ని స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ ఆడించమని, మరి ముఖ్యంగా క్రికెట్, వాలీబాల్ లాంటివి ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహించాల్సిందిగా అందరిని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.